కమింగ్ టు మ్యూజిక్ సార్, అంటే ఏ మూవీకైనా కానీ సోల్ ఇస్ ద మ్యూజిక్. అంటే ఇప్పటికి కూడా మనకి కొత్త బాలీవుడ్లో చూస్తున్నాం, ఒక మూవీకి 2-3 మ్యూజిక్ డైరెక్టర్స్ వర్క్ చేయడం అనేది. కానీ మీరు ఆ రోజుల్లోనే ఒక సాంగ్ ఇద్దరితో పాడించడము, అది ఆ క్రెడిట్ మణి శర్మ గారే. ది గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ మణి శర్మ నాకు బ్రహ్మాండమైన సాంగ్స్ వేసి పెట్టాడు. ముందు పిక్చర్లు కానీ తర్వాత పిక్చర్లు కానీ, ఇంద్ర ఏంటి బంబం, అంత కమర్షియల్ సినిమాలో అంత మ్యూజిక్ కుదరటం, బంబం బోలే ఒక టైప్ ఆఫ్ కాశీలో పాట, అది బీజిఎమ్స్ కానీ అన్నీ బ్రహ్మాండంగా చేశాడు. అట్లాగే దాయి దాయి దమ్మ కమర్షియల్, అసలు ఆయన ఆ మ్యూజిక్ చేయబట్టేగా లారెన్స్ అది కంపోజ్ చేశాడు. అది చిరంజీవి గారు స్టెప్, ఆయన బాడీ లాంగ్వేజ్కి తగ్గట్టు ఆయన ఎక్స్ట్రాడినరీ మూమెంట్స్ చేస్తారు కదా. ఆ స్టెప్ గురించి చెప్పండి సార్. అంటే ఇప్పటికీ కూడా వీణ స్టెప్ ఎన్నో సినిమాల్లో ఆ రిఫరెన్స్ వాడారు. వీణ తెగిపోయిందని చెప్పి సునీల్ గారు చాలా మూవీస్ లో వాడారు. ఈ వీణ స్టెప్ అనేది ఎలా కంపోజ్ అయింది? లారెన్స్ మాస్టర్. దానికి కారణం కూడా మణి శర్మ గారు. ఆ స్కోప్ ఉంది అక్కడ. లారెన్స్ మాస్టర్ కూడా అక్కడ మ్యూజిక్ని బట్టే కదా చేస్తాడు. ఒక్కొక్కళ్ళ గ్రేట్నెస్, మణి శర్మ గ్రేట్నెస్ మ్యూజిక్ చేయటం, అది దాన్ని స్టెప్ రూపంలో కంపోజ్ చేయటం లారెన్స్ మాస్టర్, దాన్ని అద్భుతంగా తెర మీద చూపెట్టడం చిరంజీవి గారు. ఆయన బాడీ లాంగ్వేజ్, ఆయన డ్యాన్స్ పర్ఫార్మెన్స్, ఆయన గ్రేస్ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది కదా. లారెన్స్ అలా చేసి చూపిస్తే ఇలా చేసేస్తారు. అది ఎక్స్ట్రాడినరీ అయిపోయింది. రిపీట్ ఆడియన్స్ రావటానికి, విపరీతంగా రావటానికి ఆ దాయి దాయి దామ్మ సాంగు బాగా ప్లస్ అయిపోయింది. అలాగే రాధే గోవింద, అలాంటి కమర్షియల్ సినిమాలో ఓ బంబం బోలే డ్యూయట్ సాంగ్లో కూడా అందం, ఎంత అందం ఉంది దాయి దాయమ్మ పాటలో. రాధే గోవింద ఎంత గ్రేస్ ఉంది మ్యూజిక్ చేయటంలో కానీ, కంపోజ్ చేయటం లారెన్స్ మాస్టర్, చిరంజీవి గారు సోనాలి బింద్రే డ్యాన్స్ చేయటం, చాలా సూపర్ హిట్ సాంగ్ రాధే గోవింద కూడా. అలాగే ఒక వర్షం పాట అయితే ఎమోషనల్, నీళ్ళు వస్తాయి, ఎమోషన్, ఫ్యామిలీ బాండింగ్ అట్లా. రైట్, అది మణి శర్మ. అట్లాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదరగొట్టేశారు. మొక్కే కదా పీకాలు అని చూస్తేనేది, ఎప్పుడైతే చిరంజీవి గారు అట్లా వెళ్తున్నారో వెనక మొక్క అది తీసేయబోతున్నాడని తెలిసి ఒక్కసారి వీరశంకర్ రెడ్డి అని వెనక్కి తిరిగి ఆ గ్యాప్ ఉంటుంది, మేము ఒక ట్రాలీ షాట్ వేసాం అక్కడ. ఆ గ్యాప్ లో సైలెంట్ గ్యాప్ దొరికితే మ్యూజిక్ డైరెక్టర్లు అదరగొట్టేస్తారు కదా. అట్లా మణి శర్మ గారు అక్కడ ఇచ్చిన రిథమ్స్ అసలు మనకు ఒళ్ళు అసలు గగురు పొడుచు. అట్లా మణి శర్మ గారు చెప్తూ కూడా ఫస్ట్ ₹1 కోటి తీసుకుంది రెమ్యూనరేషన్ ఇంద్ర మూవీకి అన్నారు. నిజమేనా సార్ అది? దత్తు గారికి ఆయనకే తెలియదు. వాళ్ళిద్దరు బాగా, దత్తు గారికి మహా ఇష్టం మణి శర్మ గారు అంటే. ఇక దత్తు గారికి కూడా మంచి సాంగ్ నాకు బాగా చేసి పెట్టాలని ఉంటుంది. నా నసబరా ఇస్తాడు, నాకు బ్రహ్మాండంగా చేసి పెడతాడు. ఇక దత్తు గారు అంటే స్పెషల్గా చేస్తాడు. దత్తు గారు కూడా మణి శర్మను బాగా ఫైనాన్షియల్గా కూడా ఎంత హ్యాపీ చేయాలో అంత హ్యాపీ చేస్తారు. అవును, మొన్న ఒక ఇంటర్వ్యూలో మణి శర్మ గారిని అడుగుతున్నారు, హైయెస్ట్ రెమ్యూనరేషన్ మీకు సాటిస్ఫైడ్గా అనిపించింది అంటే ఇందిరా మూవీ హైయెస్ట్ రెమ్యూనరేషన్ అంటే ఎంత అని కూడా చెప్పేశారనమాట. ఈ మూవీకే తీసుకున్నాను, ఎంతైనా ఇస్తారు దత్తు గారు. అంటే ఈ మూవీని కొంతమంది కొన్ని రిపిటేటివ్ 10, 20, 30, 40 సార్లు చూసిన వాళ్ళు కూడా ఉన్నారు ఈ థియేటర్లో. నాకైతే నన్ను ఎవరో ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఆయన డిన్నర్కి పిలిస్తే వెళ్ళా, తన దగ్గర పనిచేసే వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు చిరంజీవి గారి ఫ్యాన్స్. అందుట్లో 2 చెప్పారు నాకు. నేను ఫస్ట్ టైం వింటాను, షాక్ అయిపోయాను. నేను 100 టైమ్స్ చూశానండి ఇంద్ర అని చెప్పాడు. అంటే ఊరుకోండి 100 టైమ్స్ నేనున్నానని చెప్తున్నారంటే, లేదు సార్ ప్రామిస్ సార్, చిరంజీవి గారు అంటే బాగా ఇష్టం సార్ నాకు, ఆ ఇంద్రా సినిమా నాకు విపరీతంగా నచ్చింది, 100 టైమ్స్ చూసే అన్నారు. తర్వాత నాకు ఇంకొక 3 వేరే చోట్ల వాళ్ళు కూడా చెప్పారు అట్లాగే 100 టైమ్స్ చూసామని. సంజయ్ దత్తో నేను ఒక సినిమా చేశాను, కానూన్ అప్నా అప్నా అని. దిలీప్ కుమార్ గారు, సంజయ్ దత్, మాధురి దీక్షిత్. ఆ సినిమా చేసిన చాలా సంవత్సరం తర్వాత, ఇంద్ర రిలీజ్ అయిన చాలా నాళ్ళ తర్వాత నాకు ఫోన్ చేశాడు, గోపాల్ నేను ఇంద్రాది టైగర్ చూసాను, నాకు బాగా నచ్చింది గోపాల్, మనం హిందీలో చేద్దాం అని. నాకు రైట్ హ్యాండ్ ఉన్నాడు, అతనితో నేను మాట్లాడిస్తాను. అతను ఇంద్ర సినిమా హిందీ అతను బాంబేలో పుట్టి 22 టైమ్స్ చూశాడు. అంత పిచ్చి ఇంద్ర అతనికి. అట్లా ఇన్నిసార్లు చూసారు, 100 టైమ్స్ చూడటం అంటే చూడండి. అంటే మీకు ఇంద్ర అనగానే బాగా స్ట్రైక్ అయ్యేది ఏంటి సార్? వెంటనే ఇంద్ర అంటే బాగా స్ట్రైక్ అయ్యేది చిరంజీవి గారే. వెంటనే ఇంద్ర మూవీ చిరంజీవి గారే.
అండ్ ఇంద్ర ఆ టైటిల్ కాకపోతే ఇంకే టైటిల్ వచ్చి ఉండేది ఇంద్ర మూవీకి? ఇంకే టైటిల్ లేదు, ఇంద్రాయే. ఇంద్రాని ఎందుకని సార్ అంత పట్టుబడి దానిలో ప్రత్యేకత ఏమైనా ఉందా ఇంద్ర టైటిల్? చిన్ని చెప్పాడు, చెప్పగానే అందరికీ నచ్చింది. నేనేంటంటే వెంటనే చెప్పను, నేను ఎస్సాను. నేను చెప్పిన తర్వాత మీరున్నారు అనుకోండి, మీరేం చెప్తారు నేను చూస్తూ ఉంటా. వెంటనే చెప్పను నేను. అలా పరుచూరి బ్రదర్స్ అందరూ, చిరంజీవి గారికి కూడా బాగా నచ్చింది. ది బెస్ట్ పెట్టాలి అంట, బాగున్నా కానీ నేను ఇంకా కొంచెం చూసుకొని అట్లా ట్యూన్లు కూడా అట్లాగే. ఇంద్ర అనేది అందరికీ ఇష్టం. ఇంద్రసేన రెడ్డి ఆ సౌండే. ఈ మూవీలో సార్ అంటే ఇప్పుడు ఏదైనా కానీ ప్రొడక్షన్లో మనకి వచ్చినప్పుడు మనకి కాస్ట్ కటింగ్ అనేది ఉంటుంది. అలా ఈ మూవీలో మనకి ఎక్కడైనా అనిపించింది అట్లాగా? ఇది ఇంద్రాలో అక్కడ ఉన్నది ఎవరు, దత్తు గారు, అశ్విని దత్తు గారు. అసలు అది వద్దు ఇది వద్దు, దత్తు గారు ఇది వద్దు అంటే, లేదు గోపాల్ బాగుంటుంది ఇంకొంచెం పెడదాం అంటుంటాడు ఆయన. మేకింగ్లో మాస్టర్ ఆయన. కానీ ఫస్ట్ అప్పట్లో మీరు స్టేట్ రౌడీ కానీ అసెంబ్లీ రౌడీ అని రౌడీ ఇన్స్పెక్టర్ అప్పట్లోనే ఆ క్యాటరేషన్ తీసుకొచ్చారు. అంటే ఆ రౌడీ అనేది తీసి పెట్టాలనేది ఎలా అనిపించింది సార్ అప్పట్లో? సబ్జెక్ట్ని బట్టే. ఫస్ట్ స్టేట్ రౌడీ అది క్యాచ్ చేసింది కూడా చిరంజీవి గారే. టైటిల్ పెట్టడానికి కూడా కారణం చిరంజీవి గారే. ఓకే. నేను శశిభూషణ్ గారు చిరంజీవి గారిని గెలవటానికి త్రివేంద్రం వెళ్ళాం. అక్కడ ఆయన త్రినేత్రుడు షూటింగ్లో ఉన్నారు. వెళ్ళినప్పుడు షూటింగ్ అయింది, నైట్ కూర్చున్నా. మేము సబ్జెక్ట్ చెప్పడానికి వచ్చామని ఆయన అనుకున్నారు. నేను ఫస్ట్ టైం డైరెక్టర్గా కలిసాను ఇక్కడ చెన్నైలో. తర్వాత కొన్నాళ్ళ గ్యాప్ తర్వాత వెళ్తే సబ్జెక్ట్ చెప్పడానికి వచ్చాను అంటున్నారు. నాకు సబ్జెక్ట్ చెప్పడం చేత కాదని తెలిసినట్లేదు. ఇంకా అప్పటి వరకు సినిమా చేయలేదు కదా. గోపాల్ సబ్జెక్ట్ చెప్పండి అన్న. నేను సబ్జెక్ట్ చెప్పడం ఏంటి, నేను సబ్జెక్ట్ చెప్తే బాగున్నది కూడా బాగోదు, నాకు అది చేత కాదు. లేదు మీరు వస్తే సబ్జెక్ట్ కోసం అనుకుంటే అట్లా కాదని చెప్పి ఏదో మాటల్లో ఇట్లా ఒక డైలాగ్ చెప్పాను నేను. ఏంటి అందుట్లో ఉంటుందిగా, వీధి రౌడీ ఇట్లా ఉండి ఫైనల్గా నేను వెరసి స్టేట్ రౌడీని అంటారు. ఆ డైలాగు ఖాయం చేసి పరుచు రోడ్డు చెప్పారు. అది ఒక్కటి చెప్తే ఇదేదో బాగుంది గోపాల్, స్టేట్ రౌడీ ఇది రిజిస్టర్ చేసేద్దాం అని ఆయన చేయమంటేనే రిజిస్టర్ చేసాం. శశిభూషణ్ గారికి నాకు, శశిభూషణ్ గారి టైటిల్ రిజిస్టర్ చేయండి ముందు, తర్వాత మనం పెట్టినా పెట్టకపోయినా ఎందుకు కరెక్ట్ క్యాచీగా ఉంది అని ఫస్ట్ దాన్ని క్యాచ్ చేసింది ఆయనే. నేనేదో క్యాజువల్గా చెప్పా డైలాగ్ అని, ఆయనకి నచ్చింది. కొన్ని నార్మల్ కన్వర్జేషన్స్ నుంచి ప్రాజెక్ట్ పుట్టుకు వస్తుంది. అది స్టేట్ రౌడీ కన్ఫర్మ్ చేసాం. అలా వచ్చింది స్టేట్ రౌడీ.